ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు బాదిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. 3 ఫార్మాట్లలో కలిపి ఇప్పటికే 80 శతకాలు నమోదు చేసిన విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక శతకాలు నమోదు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ 100 శతకాల రికార్డులను అందుకునేందుకు అతను మరో 20 సెంచరీల దూరంలో ఉన్నాడు. ఈ ఒక్క ఏడాదే విరాట్ కోహ్లీ 3 ఫార్మాట్లలో కలిపి 8 శతకాలు నమోదు చేయడం విశేషం. అది కూడా 34 ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ సాధించాడు. చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ పాత కోహ్లీలా చెలరేగాడు. ఈ ఏడాది టెస్టులో 2 శతకాలు నమోదు చేసిన కోహ్లీ వన్డేలో 6 సెంచరీలు బాదాడు. వన్డేలో 50 శతకాల రికార్డును కూడా అందుకున్నాడు. కోహ్లీ తర్వాత 49 శతకాలతో డేవిడ్ వార్నర్ రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్తో ఫేర్వెల్ సిరీస్ ఆడుతున్న డేవిడ్ వార్నర్ తొలి టెస్టులో శతకం బాదాడు. తనపై వచ్చిన విమర్శలకు ఆటతోనే బదులిచ్చాడు. ఈ ఏడాది డేవిడ్ వార్నర్ 3 ఫార్మాట్లలో 37 ఇన్నింగ్స్లు ఆడి 4 శతకాలు నమోదు చేశాడు. వన్డే ఫార్మాట్లోనే అతను 3 సెంచరీలు బాదాడు. మూడో స్థానంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ 46 శతకాలతో ఉన్నాడు. ఈ ఏడాది 2 ఫార్మాట్లలో కలిపి 27 మ్యాచ్లు ఆడిన జో రూట్ 27 ఇన్నింగ్స్లో 2 శతకాలు బాదాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 45 శతకాలతో ఈ తరం ఆటగాళ్ల సెంచరీల జాబితాలో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. అతను ఈ యొక్క ఏడాదే 4 శతకాలు నమోదు చేశాడు. వన్డేలో 2 శతకాలు బాదిన రోహిత్ టెస్టులో మరో 2 సెంచరీలు బాదాడు. స్టీవ్ స్మిత్ 44 శతకాలతో 4వ స్థానంలో కొనసాగుతుండగా కేన్ విలియమ్సన్ 42 సెంచరీలు నమోదు చేశాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.